గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. జోబ్ చాప్టర్ 42 వర్స్ 10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. వెండి కంటే బంగారు కంటే విస్తారమైన మణి మాణిక్యాల కంటే కోరదగిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవచేయండి ప్రభా. నిష్ప్రయోజనమైన ఏ మాట నా నోట రాకుండానట్లు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా నీవే మాకు చక్కని అద్భుతమైన సత్యాలను బోధించి నీలో ఎదుగునట్లు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యోబు గ్రంథం మనందరికీ తెలుసు. యోబు భక్తుని జీవితంలో అనుకోని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. చూడండి, మనకి ఏదైనా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ థింగ్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇమీడియట్ భార్య, భర్త, పిల్లలు. ఆ తర్వాత మన గురించిన వివరాలు, మన ఆనందం కానీ మన దుఃఖం కానీ మన కష్టం కానీ మనకు ప్రియులైన వారు, దగ్గరైన వారు, మనకి ఎవరు క్లోజ్గా ఉంటారో వారికి మనం తెలియజేస్తూ ఉంటాం. యోబు జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు అతని స్నేహితులకు యోబు తాను కలిగినవన్నీ పోగొట్టుకున్నాడు అనే మాట తెలిసినప్పుడు యోబు స్నేహితులు యోబును దర్శించడానికి వచ్చారు, విజిట్ చేయడానికి వచ్చారు. వారి పేర్లు ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే మాటలు మనం చూస్తాము. ఈ 3 స్నేహితులు ఉంటారు. ఆఖరిలో మరొక స్నేహితుడు యాడ్ అవుతాడు. సో యోబు స్నేహితులు వచ్చి యోబును గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు ఆదరణకరమైన మాటలు కావాలి అని మనం కోరుకుంటాం. మమ్మల్ని ఆదరిస్తే బాగుండు, మమ్మల్ని ఓదారిస్తే బాగుండు, ధైర్యపరిస్తే బాగుండు, ఈ కష్టాలు త్వరగా తీరిపోతాయిలేండి, మీ కష్టాలు త్వరగా తొలగిపోవాలని మేము ప్రార్థన చేస్తాము అని మనం అటువంటి మాటలు కోరుకుంటాం. కానీ యోబు యొక్క స్నేహితులు యోబు విషయంలో తప్పుగా మాట్లాడినట్లు, దేవుని విషయంలో కూడా తప్పుగా మాట్లాడినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. చూడండి, కొంతమంది మనకి కష్టాలు రాగానే కొంతమంది మన స్నేహితులుగా ఉన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఎలా అంటే, వీళ్ళు ఏదో చేసి ఉంటారు, వీళ్ళు ఏదో చేయకపోతే, ఏదో పాపం చేసి ఉండకపోతే వీళ్ళకి ఎందుకు ఈ కష్టం వస్తుందని. 1 సంవత్సరం క్రితం రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్కు ఒక చెల్లెమ్మ, షీజ్ అ మెడికల్ డాక్టర్, ఒక్కతే కుమార్తె, తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె, మెడికల్ డాక్టర్గా MBBS కంప్లీట్ చేసుకుంది. ఆ చెల్లెమ్మ చర్చ్ అయిపోయిన తర్వాత నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి బోరున ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, అక్క, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, నన్ను మంచిగా చదివించారు, అంతా బాగుంది, కానీ సడన్గా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అమ్మా నాన్న లేరు అనే బాధ ఒక ఎత్తైతే అందరూ నన్ను సూటిపోటి మాటలు అంటున్నారు. అక్క, నువ్వు ఏం చేసావో, అమ్మా నాన్న ఇద్దరూ నీకు లేకుండా అయిపోయారని చాలా అవమానకరంగా బాధించే మాటలు మాట్లాడుతున్నారు అని ఆ చెల్లెమ్మ చెప్పినప్పుడు అనిపించింది, నిజమే. కష్టాల్లో ఉన్నవారిని ఆదరించాల్సింది బదులు, వారికి ఊరటనివ్వాల్సింది బదులు, ధైర్యపరచాల్సింది బదులు కొంతమంది బాధించే మాటలు, ఇబ్బందిని కలుగచేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదే క్రమంలో కొంతమంది ఎదుటివారిని నిందించడం అది ఒక ఎత్తు అయితే, కొంతమంది దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటారు. ఈ కష్టాలు దేవుడే గనక ఉంటే మీకెందుకు పంపించాడు, నువ్వు సేవిస్తున్న దేవుడు నిజంగా నిన్ను చూస్తూ ఉంటే, నిన్ను పట్టించుకుంటూ ఉంటే ఇటువంటి పరిస్థితులు నీకెందుకు రాణిస్తాడని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో యోబు యొక్క స్నేహితులు యుక్తముగా పలకలేదు అనే మాట చూస్తాను. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. దేవుడు చెప్పిన మాట, ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకు మీ మీద కోపంగా ఉంది, ఎందుకంటే మీరు యుక్తంగా పలకలేదు.
యోబు అంత శ్రమలను తానే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే ఒక్క మాట కూడా యోబు పలకలేదు. కానీ యోబు స్నేహితులు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. కష్టం వచ్చింది యోబుకి, ఇబ్బంది పడుతుంది యోబు, వ్యాధితో బాధపడుతుంది యోబు, కుమారులను కుమార్తెలను పోగొట్టుకుంది యోబు, ఆస్తిపాస్తులన్నింటినీ పోగొట్టుకుంది యోబు. యాక్చువల్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న పర్సన్ ఏమో చాలా స్టేబుల్గా దేవుని ఎడల విశ్వాసంతో మాట్లాడితే, తన స్నేహితులేమో తప్పుగా మాట్లాడారు. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే చూడండి, 8వ వచనం, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యోబు మీకోసం ప్రార్థన చేస్తే నేను యోబు ప్రార్థన అంగీకరిస్తాను, కానీ మీ ప్రార్థన మాత్రం నేను అంగీకరించను. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. కొన్నిసార్లు మన కుటుంబీకులు, మన బంధువులు, మనం ప్రేమించేవారు బహుశా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైనా చేసి ఉండొచ్చు. వారు బహుశా వారు చేసిన పనికి తగిన శిక్షను అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ వారి పట్ల మనం చేయగలిగింది ఏంటంటే, దేవుని సన్నిధిలో వారి కొరకు మనము ప్రార్థన చేయగలం. వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించి వారికి ఖచ్చితంగా మేలు చేస్తాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకసారి మా టీంలో లీడ్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, నేను యూఎస్ వెళ్ళాలని అనుకుంటున్నానండి, మీరు మీ జీసస్కి ప్రేయర్ చేస్తూ ఉంటారు కదా, ప్రతి చిన్నదానికి నేను జీసస్కి ప్రేయర్ చేస్తాను అంటారు, అందరికీ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి, నాకు యూఎస్కి వీసా రావాలని ప్రార్థన చేయండి, నాకు నా కెరియర్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి కనుక నా వీసా ఎక్కువగా రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉంటుంది, కానీ నాకు వీసా రావాలని ప్రార్థన చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తాను, కానీ మీకు వీసా వచ్చిన తర్వాత మాత్రం మీరు మందిరానికి వెళ్ళి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రార్థన చేసేది నేను, కానీ మీకు మేలు చేసేది దేవుడు, కాబట్టి దేవునికి మీరు థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చి మోకాళ్ళు వేసి వాక్యాన్ని చదివిన తర్వాత ప్రార్థన చేద్దామని ఎగ్జాక్ట్గా నేను యోబు గ్రంథం ఇదే పోర్షన్ నేను చదవడం జరిగిందండి. యోబు ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు ప్రార్థన దేవుడు అంగీకరించి వారిని క్షమించాడు, వారి పక్షంగా కృప చూపించాడు. ఇదే వచనం దేవుడు ఆ రోజు నాకు జ్ఞాపకం చేసినప్పుడు నేను అనుకున్నాను, నేను ప్రార్థన చేస్తే మా టీంలో ఉన్న లీడ్ ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదు, ఆయనకి యేసుప్రభు అంటే ఎవరో తెలియదు, కేవలం ఒక రాయి వేద్దామని ప్రార్థన చేయండి అని చెప్పారు అంతే. బట్ దేవుడు నేను తన పక్షంగా చేసే ప్రార్థన దేవుడు వింటారు అని ఆ రోజు కన్ఫర్మేషన్ వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఆయన వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆయనకి వీసా వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేశారు, మీరు ప్రేయర్ చేశారు కదండి, దేవుడు నాకు ఇలా మెయిల్ చేశాడు, చాలా థ్యాంక్స్ ప్రేయర్ చేసినందుకంటే నేను చెప్పాను, నాకు కాదు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది, మీరు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, వీలైతే మీరు మీ వైఫ్ ఇద్దరు వెళ్ళండి, చర్చికి వెళ్ళి దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే మీరు ఏది కోరుకున్నారో అది యేసు ప్రభు ప్రార్థన చేయడం ద్వారా ఆయన నెరవేర్చారు, మీ ఆలోచన మీ ఆశను దేవుడు సఫలపరిచారని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ప్రేమించిన వారికి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ప్రార్థన. The best gift that we can give to anyone we care and anyone we love is prayer. ఎందుకంటే మనం ప్రేమించిన వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రేమించిన వారికి అన్ని క్షణాల్లో అన్ని సమయాల్లో మనం ఉండలేకపోవచ్చు, వారి పక్కన ఉండలేకపోవచ్చు, వారిని పలకరించలేకపోవచ్చు, వారిని ఆదరించలేకపోవచ్చు, ఒకవేళ వారికి ఏదైనా ఆర్థిక అవసరత ఉన్నా మనం సహాయపడలేకపోవచ్చేమో, కానీ మనం ఖచ్చితంగా ప్రార్థన మాత్రం చేయగలం. ఎందుకంటే ప్రేయర్ చాలా గ్రేట్ థింగ్స్ చేస్తుంది, కానీ ద బెస్ట్ థింగ్ అబౌట్ ప్రేయర్ ఇస్ చీప్. అవునా కదా? ప్రేయర్ కోసం ఏమైనా డబ్బులు కట్టాలా? ప్రేయర్ కోసం ఏమైనా వెయిటింగ్ టైం ఉంటుందా? టోకెన్ ఇచ్చి కాసేపు ఆగండి, మీరు నెక్స్ట్ మీ అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉంది, దేవుడు మీ ప్రేయర్ వినాలంటే ఇన్ని రోజులు పడుతుంది, బఫరింగ్లో ఉంది, లేకపోతే ఇలాగని ఏదీ లేదు కదండి. ప్రేయర్ ఈజ్ ఈజీ, ప్రేయర్ ఈజ్ సింపుల్, ప్రేయర్ ఈజ్ చీప్, బట్ ప్రేయర్ ఈజ్ గ్రేట్.
ప్రార్థన గొప్పది, ఎందుకంటే ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. గొప్ప దేవుని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నామం పేరట మనం ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రార్థన చాలా శక్తివంతమైంది. కానీ ప్రార్థనకు ఏ ఖర్చు అవ్వదు. ప్రార్థన ద్వారా మనం ఎక్కడున్న వారినైనా, ఏ స్థితిగతుల్లో ఉన్న వారికైనా వారి కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా వారికి మనం సహాయపడగలం. అపోస్తలుడైన పౌలు కూడా నిన్నటి దినాన అపోస్తలుడైన పౌలు జీవితంలో కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు అంత గొప్ప పరిచర్య చేశారు, అన్ని గొప్ప ఆత్మలు దేవుని కొరకు సంపాదించారు. నూతన నిబంధన గ్రంథంలో 14 పత్రికలు ఆయన వ్రాసారు. దేవుని కొరకు ఎన్నో నిందలు, హింసలు, అవమానాలు, మరణకరమైన పరిస్థితులు సైతం ఎదుర్కొన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు దేవుని ప్రజలకు తెస్సలోనికలో ఉన్న దేవుని సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఇదే ప్రేయర్ రిక్వెస్ట్ నేను కూడా మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సహోదరులారా, సహోదరిలారా, మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రేయర్ చేస్తున్నాం, కానీ మా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు అంత శక్తివంతమైన పరిచర్య దేవుని కొరకు చేశారంటే భక్తుల యొక్క ప్రార్థనలు, చెదరి ఉన్న సంఘముల యొక్క ప్రార్థనలు ఆయన పరిచర్యకు ఒక సహాయంగా, ఒక సపోర్ట్గా ఉన్నాయి. నా కోసం ఎవరు ప్రేయర్ చేయాలండి, నా కోసం ఎవరు ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు, నా కోసం నేనే ప్రేయర్ చేసుకుంటానులే అని చాలామంది ప్రేయర్ని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. నేను బీటెక్ చదివే దినాల్లో మా నాన్నగారు మరి పాస్టర్ గారు కాబట్టి మా ఇంటికి ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతూనే ఉండేది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ప్రార్థన అవసరత కోసం, ఏదో కౌన్సిలింగ్ కోసమో మాట్లాడాలనో ఫోన్ చేస్తూ ఉండేవారు. అయితే నా ఎగ్జామ్స్ టైం అయితే మాత్రం ఎవరు ఫోన్ చేసినా మా అమ్మగారికి నేను ఒకటి పక్క నుంచి అందించేదాన్ని, నా ఎగ్జామ్స్ కొరకు ప్రేయర్ చేయమని చెప్పండి 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 అని. మా మమ్మీ ఇదొకటి, మాకు నీకు ఎగ్జామ్స్ మొదలైతే వచ్చే ప్రతి ఫోన్కి ఇదిగోండి బ్లెస్సి చెప్పమంటుంది, ఎగ్జామ్స్ ఉన్నాయంట ప్రార్థన. మా అమ్మగారు ప్రేయర్ చేస్తారు నా కోసం, మా నాన్నగారు ప్రేయర్ చేస్తారు. కానీ ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది. మన కొరకు ఎంతమంది విజ్ఞాపన ప్రార్థన చేస్తారో అది నిజంగా మనకు అన్ని ఆశీర్వాదాలను సంపాదించి పెడుతుంది. జాన్ వెస్లీ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, పరిచర్యలో సేవలో ఉండడం ద్వారా మేము ఏమీ ఈ లోక సంబంధంగా మేము ఏమి సంపాదించుకోలేదు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మా కొరకు ప్రార్థించే వారిని దేవుడు మా కోసం ఇచ్చారు అన్నదే మాకు చాలా గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే అనుభవం. అపోస్తలుడైన పౌలు కూడా వ్రాస్తున్నారు, మా కొరకు అంటే ఎవరెవరు ఉన్నారు, ఆ మా అనే మాటలో ఎవరున్నారంటే 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. రాసింది అపోస్తలుడైన పౌలే, కానీ ఆయనతో పాటు ఎవరున్నారంటే పాల్, సైలస్ అండ్ తిమోతి. పౌలు, శీల అన్న సిల్వాను అన్న ఒకటే. పౌలు, శీల, తిమోతి ముగ్గురు ఉన్నారు. పౌలు భక్తుడు అడుగుతున్నాడు, మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 2 Thessalonians chapter 3 and verse 1. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయుడి. దేని కొరకు ప్రార్థన చేయాలంట? దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాప్తి చెందుటకు. బలమైన వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు ప్రకటించాడు. దేవుని వాక్యము దేశ దేశాల్లో అన్ని ఖండాలలో వ్యాప్తి చెందాలని ప్రయాసపడ్డాడు. అయితే ప్రయాసతో పాటు దేవుని సంఘం యొక్క ప్రార్థనలను కోరుతున్నాడు. మేము ప్రయాసపడుతున్నాం కరెక్టే, మేము సువార్త ప్రకటిస్తున్నాం కరెక్టే, కానీ ఈ సువార్త అనేక మందికి చేరడానికి, అనేక మంది జీవితాలను తాకడానికి, అనేక మంది హృదయాలను మార్చడానికి మీరు ప్రార్థన చేయండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తం. నిజమే, దైవజనులు ఎంతకాలం బ్రతికితే సంఘానికి అంత క్షేమం, దేవుని ప్రజలకు అంత క్షేమం, దేశానికి కూడా అంత
క్షేమం. కానీ దుష్టులైన మూర్ఖ జనులు చాలామంది అపోస్తలుడైన పౌలును శీలను ఆయనతో ఉన్న వారిని ఇబ్బంది పెట్టాలని కొడ ప్రాణంతో వాళ్ళని దెబ్బలు కొట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే దైవజనుని ప్రాణం తీయాలని ప్రయత్నించిన మూర్ఖులైన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ అటువంటి ప్రాణాపాయ స్థితుల్లో కూడా దైవజన్ని కాపాడింది ఏంటంటే దేవుని ప్రజలు చేసిన విజ్ఞాపన, ప్రార్థన, సంఘం అత్యాసక్తితో చేసిన ప్రార్థన. అపోస్తలుడైన పౌలును దేవుని కొరకు అనేక సంవత్సరాలు దేవుని కొరకు ప్రయాసపడడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి దోహదపడింది. కనుక దేవుని బిడ్డలంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా మనం ప్రేమించే వారి కొరకు మనం ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ప్రార్థన. రెండవదిగా దేవుని జనుల కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని పరిచర్య చేసే దైవజనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. కారణం, దేవుని వాక్యము శీఘ్రముగా విస్తృతంగా వ్యాప్తి చెందినట్లు, వారు ప్రకటిస్తున్న సువార్త అనేక మంది జీవితాలను కదిలించినట్లుగా వారి క్షేమము కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ వచనంలో ఫరో అనే కఠినమైన మూర్ఖమైన రాజు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన రాజు, మోషే అహరోన్లు ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు. చూడండి, నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను, కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అనెను. చూసారండి, మిమ్మల్ని మీ దేవుని ఆరాధించడానికి, మీ దేవుని సేవించడానికి నేను పంపిస్తాను, అయితే నా కోసం కూడా వేడుకొనండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ప్రే ఫర్ మీ, నా కొరకు మీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అంటే ఒక అన్య రాజుకు, ఒక మూర్ఖమైన రాజుకు కూడా అర్థమైంది ఏమనంటే, దేవుని ప్రజలు చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఐగుప్తు దేశం మీదకి వచ్చిన 10 తెగుళ్లలో ఒక్కొక్క తెగులు వచ్చినప్పుడు మోషే చేసిన ప్రార్థన ద్వారా తెగులు ఎలా వచ్చిందో తెగులు అలాగే వెళ్ళిపోతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు చూడడానికి చాలా సామాన్యమైన వ్యక్తులుగా కనబడుతున్నాడు, కానీ మోషే అనే ఈ అత్యంత సామాన్యమైన వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి కనుక దేవుని చేతిలో ఒక బలమైన సాధనం. అతను మన కొరకు ప్రార్థన చేస్తే, వారి దేవునికి ప్రార్థన చేస్తే నాకు క్షేమం కలుగుతుందని ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన ఫరో రాజు మా కొరకు కూడా వేడుకొనుడి అనే మాట చెప్పాడు. బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, దానియేలు భక్తుడు కూడా రాజైన నెబుకద్నెజరు ఒక సవాలును విసిరినప్పుడు తన స్నేహితుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకున్నట్లు చూస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. నెబుకద్నెజరు రాజుకి కలొచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ ట్రబ్లింగ్ డ్రీమ్. కలొచ్చింది, కల మర్చిపోయాడు. కళ మాత్రం చాలా ఇంపార్టెంట్. కళ చూడండి, కొన్నిసార్లు మనకి నిద్రలోనే కళలు వస్తుంటాయి, కళలు పోతుంటాయి, గుర్తు కూడా ఉండవు. ఏదో కళ కన్నాను అని గుర్తుంటుంది, కానీ కళ గుర్తుండదు చాలాసార్లు డీటెయిల్స్. కానీ కొన్నిసార్లు కొన్ని కళలు ఏదైనా డిస్టర్బింగ్ డ్రీమ్స్ వచ్చాయనుకోండి, కొంచెం మనం ఉదయం లేవడం కొంతమంది ఏడ్చుకుంటా లేస్తారు, నాకు ఏదో కళ వచ్చింది, ఏదో భయంకరమైన కళ వచ్చింది, ఏదో డిస్టర్బింగ్ డ్రీమ్ వచ్చింది. కొన్నిసార్లు మధ్యరాత్రిలో ఉలికి పడి లేస్తూ ఉంటారు, ఏదో కళ వచ్చిందని. నెబుకద్నెజరుకు కళ వచ్చింది, కానీ కళ మర్చిపోయాడు, కళ భావం మర్చిపోయాడు. రెండు కళ మర్చిపోతే ఇంకా కళ భావం కూడా తెలీదు. అయితే లేచిన తరువాత నెబుకద్నెజర్ రాజు చెప్పిన మాట ఏంటంటే, 2వ అధ్యాయం 5వ వచనం, నేను దాని మరచిపోతిని, కానీ కళను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. చాలామంది ఆయన దగ్గర జ్ఞానులు ఉన్నారు, చక్కని నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, అలాగే గారడీ విద్య గలవారు, మాంత్రికులు అందరూ ఉన్నారు. వారితో పాటు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో కూడా ఉన్నారు. రాజు చేసిన ప్రకటన ఏంటంటే, నా కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి, చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, ఐ విల్ మేక్ యూ ఇంటూ పీసెస్, తుత్తునియలుగా చేస్తాను అనే మాట చెప్పినప్పుడు అది చాలా భయంకరమైన పరిస్థితి.
రాజు అంటే ఓ చిన్న బాబు కాదు కదండి, ఏదో కథ సృష్టించి మీకు ఈ కళ వచ్చి ఉంటుంది, దాని భావం ఇది అని ఏదో అలా చెప్పేసి గడిపేయడానికి ఇక్కడ రాజు. కళ చెప్పగానే రాజుకి గుర్తొచ్చేస్తుంది, అవును నిజమే ఇదే కళ వచ్చింది నిన్నటి రాత్రని. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, జీవ మరణాలకు సంబంధించిన పరిస్థితి విషయం. అయితే ఆ ఛాలెంజ్ను దానియేలు టేకప్ చేశాడు. దానియేలు అనుకున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, ఆ కళను కళ భావాన్ని నా దేవుడు తెలియపరుస్తాడు, కనుక దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినట్లు, దేవుడు నాకు సహాయం చేయనట్లు నా కొరకు ప్రార్థన చేయండి అని దానియేలు తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యా, అవి వారి హీబ్రూ నేమ్స్ అండి. బబులోనుకు వెళ్ళిన తర్వాత రాజు పెట్టిన బాబిలోనియన్ నేమ్స్ ఏమో షద్రక్, మెషక్, అబేద్నెగో. తన ముగ్గురు స్నేహితులకు చెప్పిన తరువాత 19వ వచనం చూడండి. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. హల్లెలూయా. గ్రేట్ రిలీఫ్, గ్రేట్ రిలీఫ్. ఎలా వచ్చిందండి కళ? ఎలా తెలిసింది? కళ భావం ఎలా తెలిసిందంటే ఆ రాత్రి సమయంలో దేవుడు దర్శనం ద్వారా దానియేలుతో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. కొంతమంది ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అనుకుంటారు, ఇది నా జ్ఞానానికి, నా శక్తికి చాలా మించినది, ఈ సబ్జెక్ట్ ఏం అర్థం అవ్వట్లేదు, నాకు జ్ఞానం సరిపోవడం లేదు, నాకున్న మేధస్సు సరిపోవడం లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. దానియేలుకు మర్మములను, ఆ తర్వాత రాజుకొచ్చిన కళను, దాని భావాన్ని తెలియజేసిన దేవుడు నీకు సహాయం చేయడా? ఒక్క రాత్రిలో ప్రార్థన చేసుకొని పడుకున్నాడంట. ఆ రోజు రాత్రే చాలా చాలా సింపుల్గా దేవుడు దర్శనంలో దానియేలుకు కళను, కళ భావాన్ని తెలియపరిచేసి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత క్లిష్టమైన చిక్కుముడినైనా అలా సింపుల్గా విడదీయగలడు. హల్లెలూయా. చూడండి, మనకి ఏదైనా కష్టమైన చిక్కుముళ్ళు తీయడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? చిక్కుముడి ఏదైనా ఉందనుకోండి, దాన్ని తీయాలంటే మనకి ఇష్టం ఉండదు, మైండే మనకి చిరాకు వచ్చేస్తుంది, కట్ చేసి పడేద్దాం అనుకుంటారు, అంతేనా? బాగా ముళ్ళు పడిపోయాయి అనుకోండి, దాని బదులు కట్ చేయడం బెటరు. ఈ ముళ్ళు జాగ్రత్తగా విప్పడం కంటే పోతే పోయిందిలే, నా టైము వేస్ట్ అవ్వదు, నా మైండ్ వేస్ట్ అవ్వదు. కొంతమంది కొన్నిసార్లు తలనొప్పి వచ్చేస్తుంది మనకు అలాంటివి చేయాలి. కానీ దేవుడు క్లిష్టమైన ఒక చిక్కుముడిని దానియేలు జీవితంలో అలా పరిష్కరించేశాడు. మన దేవుడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థన చేస్తే, ప్రార్థన ద్వారా ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అయినా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఆయన సాల్వ్ చేయగలరు. కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం, కొన్నిసార్లు సమస్యని భూతద్దంలో పెట్టుకొని చూసి, ఓ దయ్యంలాగా, భూతంలాగా చూసి ఈ సమస్య నన్ను మింగేస్తుంది. నిజానికైతే ఆ కళ భావం, కళ ఎవరికి తెలియదు కాబట్టి అందరూ నెక్స్ట్ రోజు మార్నింగ్కి ముక్కలు ముక్కలు అయిపోవాలి, అక్కడ ఒక భయంకరమైన వధ జరగాలి. కానీ దేవుడు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా చేసిన ప్రార్థనను విని దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రార్థన అనే ఆయుధము మనందరి చేతిలో ఉంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళి అరువు తెచ్చుకో అవసరం లేదు, దానికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, వెయిటింగ్ టైం లేదు, ఏమీ లేదు. ప్రేయర్ ఇస్ సో సింపుల్, ప్రేయర్ ఇస్ సో ఈజీ, yet it is very powerful and yet it is very effective. ప్రార్థన చాలా బలమైనది, ప్రార్థన చాలా శక్తి కలిగినది. కనుక ప్రతి చిన్న పరిస్థితిలో, ప్రతి పెద్ద విషయంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన ద్వారా విజయాలను పొందినట్లుగా దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్.